అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నియంతగా పనిచేసే వ్యక్తి గుమ్మనూరు జయరామన్న గారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతగా పనిచేశాడు, ఆ పార్టీ కోసం కష్టపడాడు. ఆ పార్టీ ఈరోజు మనకి అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో చేరినా కూడా ఖచ్చితంగా పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఆలు నియోజకవర్గానికి ఏ వ్యక్తిని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తాము. అది ఎందుకంటే ఆ విశ్వాసంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు జయరామన్న గారు 15 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో మన ఆలు నియోజకవర్గంలో దాదాపుగా అందరూ కుల మతాలు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఒక కుటుంబ సభ్యుల పక్కలో కూర్చోపెట్టుకొని అన్న తమ్ముడుగా భావించిన వ్యక్తి మన గుమ్మనూరు జయరామన్న గారు. ఈరోజు కులాలకి మతాలకి చిచ్చు పెట్టే ఆ తరుణంలో ఈరోజు మా జయరామన్న గారు 15 సంవత్సరాలు రాజకీయంగా వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఎక్కడ గలాట్లు లేకుండా ఈ నియోజకవర్గంలో కురుప సోదరులు వాల్మీకి సోదరులు గొడవ పడేవాడు, చాలామంది గొడవ పడేవాడు. మీకు కూడా మీడియా సోదరులు కూడా తెలుసు. గూళిముల గ్రామాల్లో కూడా వాల్మీకి సోదరులు కురుప సోదరులు కూడా ఎంతోమంది కక్షలు కార్పణ్యాలు మటలు చేసుకునే టైం చూశారు. ఈరోజు జయరామన్న వచ్చిన తర్వాత వాల్మీకి సోదరులు కురుబ సోదరులు ఈరోజు అన్నదమ్ములుగా ఉండాలంటే అది గుమ్మనూరు జయరామన్న పరిపాలనలో గుమ్మనూరు జయరామన్న మంచి మనసుతో వాళ్ళందరినీ ఒక్కటిగా కలిసిగా కుటుంబంలో ఈరోజు అందరినీ ఒక నాయకునిగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఈరోజు రాజ్యాధికారంలో ఈరోజు జడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, ఈరోజు సొసైటీ చైర్మన్లు అయితేనేమి ఈరోజు పదవులు పొందిన దాదాపుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఎననాళ్ళు లేనటువంటి మన జయరామన్న గారు ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి ఈరోజు రాజ్యాధికారంలో కూర్చోపెట్టిన ఘనత మన జయరామన్న గారిని మనమందరూ గుర్తుపెట్టుకోవాలి. గురించి మాట్లాడారు, ఊరికి చూసి విన్నారు, లోపల మనసులో వాళ్ళ గుండెకి తాకింది. నువ్వు జయరామన్న గారిని విమర్శించేటప్పుడు జయరామన్న గారికి విమర్శించావు కదా, ఆ గుండెకి ఆ ప్రజలందరికీ ఆ నాయకులకి అందరికీ తగింది అన్నీ మనసులో పెట్టుకున్నారు. ఖచ్చితంగా నీకు ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళందరూ బుద్ధి చెప్తారు. నువ్వేమో వాళ్ళందరూ చూసి నేను గెలిచిపోయినానని చెప్పి నువ్వు ఫీల్ అవుతుండవు. ఖచ్చితంగా నువ్వు ఓడేది గ్యారంటీ. ఖచ్చితంగా ఆలు నియోజకవర్గం నాడిని నువ్వు గుర్తించలే, జయరామన్న గుర్తించాడు కాబట్టి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. నువ్వు కేవలం 15 రోజుల పని నీ బుద్ధి చూపించుకున్నావు. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఏ వ్యక్తికి ఇచ్చినా ఘన విజయంగా గెలిపిస్తామని చెప్పి సమాపంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నావు. నువ్వు నా ఇంటికి వచ్చినావు, నేను నీ ఇంటికి వచ్చినావు, అట్లా ఏమైనా రికార్డ్స్ ఉంటే చూపి. నువ్వు మీ నాయన ఏమన్నా 50 ఎకరాలు భూస్వామ్యా? కాదు కదా. 50 ఎకరాలు భూస్వామ్య అంటే నువ్వు ఒక 100 కోట్లు సంపాదించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పూజారితో చెప్పొచ్చినావు. నాతో 100 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు పార్టీ పండుగ అవసరం, నాకు టికెట్ ఇవ్వను నేను. నువ్వు 50 ఎకరాలు భూస్వామి కాదు, ఏమి కాదు, నువ్వు ఎట్లా 100 కోట్లు సంపాదించినావు అంటే ఒక 2 రైల్వే కాంట్రాక్టులని వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళు మోసం చేస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకునే దానికి కారణం కూడా నువ్వే. ఇరపాక్షి నువ్వు నన్ను అంటావు, నేను చెప్పినా నీ దగ్గరేమన్నా. నువ్వు ఆ రోజైతే నా పక్కలో కూర్చొని కలుసుకొని జెడ్పీటీసీ నాకు కావాలని చెప్పినావు, జెడ్పీటీసీ వస్తేనే నీ ప్రవర్తన నాకు అర్థమైపోయా. ఏమి జయరామ్తో నేను ఎందుకు పని చేయాలా? వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురితో పనిచేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారు అని కూడా నువ్వు నాతో మాట్లాడలేదా? నువ్వు నాకని మొన్న పంచాయత్ సెక్రటరీతో ఫోన్ చేసి పంచాయత్ సెక్రటరీతో నుంచి నీకింత నజరాలను ఇప్పిస్తాను నేను, చిప్పగిరి మండలంలో నువ్వు తిరగద్దు, నువ్వు జయరామన్న నిన్ను మోసం చేస్తాడు అని చెప్పి నువ్వు పంచాయత్ సెక్రటరీ సురేందర్తో నువ్వు నాకు ఫోన్ చేయలేదా? నువ్వు నాతో ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు 2000 కోట్లు సంపాదించాడని చెప్పినట్టు నువ్వు ప్రూఫ్స్ చూపిస్తే ఛాలెంజ్ ఎక్కడికైనా కానీ నేను వస్తా. ఏమంటే మాకు ఆవేశాన్ని అణుగుదొక్కుతూ జయరామన్న ఒక మర్యాదగా మనం బాగుండాలనే ఉద్దేశంతో నేర్పినాడు కాబట్టి ఈరోజు అట్లే ఉన్నాము. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటా భయందోళ్ళని భయపడిచేటట్లు. భయం అనేది కబడ్దార్ అంటే వీటి నుంచి రావాలి. అదే కాళ్ళు చేతులు వణుకుతూ కబడ్దార్ అంట. అది కాదు కావాల్సిన, మాకు అట్లా నేర్పలే. ప్రజల్లో అమేకమై పోవాలనే ఉద్దేశంతో మేము పోతున్నాం. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.